అడిగా వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక శ్రీరామనవమి వేడుకల్లో కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే స్వగ్రామం చెప్పగిరిలో జరిగిన సీతారామ కళ్యాణంలో వేద పండితులు సీతమ్మ వారి మెడలో కట్టవలసిన మాంగళ్యాన్ని ఎమ్మెల్యే విరూపాక్షి స్వయంగా కట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో హిందూ సంఘాల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంప్రదాయం ప్రకారం జరగకుండా ఈ విధంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇక దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్ష స్పందించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎమ్మెల్యే తీరు సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. సీతమ్మ వారి మెడలో ఎమ్మెల్యే తాళి కట్టిన నేపథ్యంలో హిందూ సంఘాలు అయితే ఆందోళన చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించినట్టు తెలుస్తోంది. రైట్, ఇక చూస్తున్నాము ఉద్దేశపూర్వకంగా అంటే చేసినట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఘటన చూసినట్టయితే కూడా మనకి తెలుస్తోంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎమ్మెల్యే తీరు సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఎమ్మెల్యే చేసిన పనికి భక్తులంతా కూడా అవాక్కైన పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. పురోహితుడు చేయాల్సిన పని ఎమ్మెల్యే చేయడంపై కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఏదైతే ఎమ్మెల్యే చేసిన పనికైతే భక్తులంతా అవాక్కయ్యారు, అలాగే హిందూ సంఘాలు కూడా మండిపడ్డ పరిస్థితి చూస్తూ ఉన్నాం. సీతమ్మ వారికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయితే తాళి కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించి కూడా ఎన్నో విమర్శలు రావడంతో ఎమ్మెల్యే స్పందించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, ఏదైతే శ్రీరామ వేడుకల్లో భాగంగా సీతారామ కళ్యాణం జరిగిందనుకో, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన వీడియో అయితే ఉందో దాని మీద హిందూ సంఘాలు ఇప్పటికే అవాక్కయ్యి తమ స్పందిస్తున్నారు. మొత్తానికి అయితే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వచ్చైతే మాత్రం స్వయంగా ఏదైతే ఈ సీతారామ కళ్యాణంలో వేద పండితులు చేయాల్సిన ప్రక్రియను కూడా తాను స్వయంగా అమ్మవారి మెడలో తాళి వేయడం అనేది ఒక వివాదాస్పదంగా చూస్తున్నారు. దీనిపై ఇప్పటికే హిందూ సంఘాలు కావచ్చు, భక్తులు కూడా మండిపడుతున్నారు. మొత్తానికి అయితే ఇది నిన్నటి నుంచి కూడా ఏది ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన పని సోషల్ మీడియాలో ఒక్కసారిగా విద్యం కావడంతో మాత్రం భక్తులందరూ కూడా అవాక్కయ్యి విమర్శలు తగ్గుతున్నాయి. మొత్తానికైతే మొత్తం తాను చేసిన తప్పును ఒప్పుకున్న ఆలూరు ఎమ్మెల్యే అయితే ఇది స్వయంగా చేసింది కాదు, వేద పండితులతో చేశాను, ఏదో జరిగిపోయింది, నాకు క్షమించమని చెప్పేసి ఒక వీడియో విడుదల చేశారు. అదే క్రమంలో మాత్రం ఈ ఎప్పుడైతే వీడియో విడుదల చేశారో ఈ హిందూ సంఘాల ఆగ్రహాన్ని, భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నట్లుగా మాట్లాడుతున్న అందరూ కూడా ఒక సాధ్యం చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటువంటి కూడా ముందు ముందు జరగకుండా రక్షించాల్సిన బాధ్యత మాత్రం హిందూ సంఘాలు చెప్తున్నారు. మొత్తానికి ఇలాంటిది ఎక్కడ జరగకూడదు, కేవలం ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది మాత్రం హిందూ సంఘాలు మాట్లాడుతున్నారు. అంటే కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే తన అహంకారాన్ని తాను నియోజక మొత్తానికి తానే పెత్తందారని చెప్పే విధంగా చేశాడా లేదా పొరపాటుగా చేశాడా అనే విషయం మాత్రం ఇంకా పూర్తిగా తెలియదు సుష్మా. దీనిమైతే మాత్రం ఇప్పటికే హిందూ సంఘాలు కావచ్చు, అక్కడికి సీతారామ కళ్యాణ్ చూడడానికి భక్తులు కూడా ఏదైతే వేద మంత్ర సాక్షిగా పండితులు చేసిన పనిని ఒక్కసారిగా నియోజకవర్గ ఎమ్మెల్యే చేయడంతో భక్తులు ఒక ఆశ్చర్యపోతూ అవాక్యని పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా మాత్రం నిన్నటి విధంగా సోషల్ మీడియా వేదికగా అనేక మంది తమ హిందువులు ఉన్నారు, హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి పనులు మీరు ఎలా చేస్తారు, వేద పండితులు చేయాల్సిన పనులు కూడా ఇలాంటి సామాన్య వ్యక్తి చేయడంపై మండిపడుతున్నారు. మొత్తానికి అయితే ఈ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన అంటే క్షమాపణ వీడియో విడుదల చేయడంతో పాటు హిందూ సంఘానికి సాధించాయి సుష్మా. ప్రదీప్, మనం వీడియోలో అయితే క్లియర్ గా చూస్తున్నాము. ఎమ్మెల్యే అక్కడ సీతమ్మ వారి మెడలో తాళి కడుతున్న సందర్భంలో అక్కడ పంతులు గారు కూడా కనిపిస్తున్నారు. అంటే పండితులు కూడా అక్కడే ఉన్నారు. కడుతున్నప్పుడు కూడా అందరూ అక్షింతలు వేస్తున్న ఆ దృశ్యాలు అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అక్కడ పురోహితులు ఏమంటున్నారు అంటే వారి సమక్షంలోనే ఇక్కడ జరిగినట్టు క్లియర్ గా కనిపిస్తుంది కదా. వారి సమక్షంలో క్లియర్ గా జరుగుతుంది, మనం చూస్తున్నాము. మొత్తానికి అయితే అంటే అక్కడ నియోజక ఎమ్మెల్యేకి ఎదురు చెప్పలేని పరిస్థితి కూడా కావచ్చు అంటూ కొంతమంది హిందూ సంఘాలు ఆరోపణ చేస్తున్నారు. అక్కడ పురోహితులు కూడా ఎవరు కూడా అంటే మీరు చేయకూడదు అని చెప్పే ధైర్యం లేక చెప్పలేదా, లేదా నిజంగానే పురోహితులు చెప్తేనే ఇతను విరూపాక్షి సీతమ్మ అమ్మవారి మెడలో తాళి వేస్తాడని కూడా ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది సుష్మా. రైట్, అయితే మొత్తానికి ఆయన స్పందించినట్టు తెలుస్తుంది. మరి ఆయన ఏం చెప్పారంటే క్షమించండి అని చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. అంటే అక్కడ పురోహితులు ఆయనకి చెప్పలేదని ఆయన చెప్తున్నారా, ఆయన వెర్షన్ ఏంటి, అలాగే అక్కడ వైసీపీ శ్రేణులు ఏం చెబుతున్నాయి ఆయన తరపుకు సంబంధించి?
ఈ ఎప్పుడైతే హిందూ సంఘాలు ఒక్కసారిగా తమ ఆగ్రహం వెల్లబుచ్చాయో తమ ఆరోపణలు ఈ ఇలాంటి పరిస్థితుల్లోనే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కూడా ఒక వీడియోని విడుదల చేశారు. ఏదైతే తాను చేసిన పని అంటే తను సొంతంగా చేయలేదు, ఏదో ఆకస్మికంగా అక్కడ పండితులు చెప్తేనే తాను చేశాను, ఇలాంటి పొరపాటు చేసిన తను క్షమించమని ఒక వీడియో విడుదల చేశారు. ఇలాంటి భవిష్యత్తు కూడా జరగకుండా తను జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా హిందూ సంఘాలు కూడా ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. రైట్, ఇక సామాన్య భక్తుడిగానే తను గుడికి వచ్చారని, సీతారాముల కళ్యాణం జరుగుతుండగా పండితుల సూచన మేరకు మాంగళ్యం సీతమ్మ వారి మెడలో వేశారని ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ షీ ఇచ్చారు. ఇక ఇలా చేయడం తప్పేనని ఎమ్మెల్యే ఒప్పుకుంటూ క్షమాపణ చెబుతున్నట్లు కూడా ఓ వీడియో విడుదల చేశారు. దీంతో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు శాంతించారు. ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. ఈ ఘటనపై విమర్శలు వస్తున్నప్పటికీ మొత్తంగా ఈ వివాదం అయితే సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే కూడా మనం అంటే అందరికీ తెలిసిన విషయమే, శ్రీరామనవమి అంటే సీతమ్మ వారి మెడలో వేద పండితులు తాళి వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే వేయడం అనేది వివాదాస్పదంగా మారింది. మొత్తానికి హిందూ సంఘాలు స్పందించడంతో అయితే ఎమ్మెల్యే దిగివచ్చి క్షమాపణ చెప్పిన పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.